అందరికీ నమస్కారం. నేను మీ రాజ్కుమార్. జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నిసార్లు తొక్కాలని చూసినా, జగన్మోహన్ రెడ్డి గారి ఆనవాళ్ళని, ఆయన గుర్తుని ఎన్నిసార్లు చెరిపేయాలని ప్రయత్నించిన కాలం ప్రతిసారి తిప్పి చెప్తానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నెన్స్ పర్ఫెక్ట్ గవర్నెన్స్ ఉంది. దానికి ఉదాహరణ దండేల్ సినిమాలో చూపించబోయినప్పటికీ జగమెరిగిన సత్యం, ఆ మేలు పొందిన వాళ్ళ గుండెల్లో గుర్తుండిపోయే నిజం ఏంట్రా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సాయం. పాదయాత్రలో ఇచ్చిన మాట తప్పకుండా ముఖ్యమంత్రి అవ్వంగానే ఎవరెవరైతే అరెస్ట్ అయినారో అందరినీ చొరవ తీసుకొని ఇండియాకి పిలిపించి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి, వాళ్ళు 5 ఏళ్ళు వాళ్ళే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మత్స్యకారుడికి ఆర్థిక సహాయం అందజేసిన ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఇప్పటికీ చెప్తాను, కాలర్ ఎగరేసుకొని చెప్తాను, మేనిఫెస్టోనే కాదు, మేనిఫెస్టోలో చెప్పని కూడా చేసిన ఒక్క మనిషి ఎవర్రా అంటే, ఒక్క ముఖ్యమంత్రి ఎవర్రా అంటే జగన్మోహన్ రెడ్డి గారని నేను ఇప్పటికీ చెప్తాను. నాకే కాదు, ఈ వైఎస్ఆర్సీపీ నాయకుడికి ఈ ధైర్యం, ఈ పొగరు ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. అయినా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మన సొసైటీ ఎందుకు మన కోసం కానీ, మన మేలు కోసం కానీ తోడ్పడే వాళ్ళని, మన మేలు కోసం సర్వస్వాన్ని కోల్పోయే వాళ్ళని, మన మేలు కోసం కష్టపడే వాళ్ళని గుర్తించుకోదు? ఎందుకు మన సొసైటీ ఇట్ట తగలడింది? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళ గురించి కాదు నేను చెప్పడం, మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఖచ్చితంగా మన కెరీర్ కోసమో, లేకపోతే మన లైఫ్ కోసమో, లేదా మన కోసమో వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఉంటారు, లేదా వాళ్ళ కెరీర్ని సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఉంటారు, లేదా వాళ్ళకున్న సర్వస్వాన్ని కోల్పోయిన వాళ్ళు ఉంటారు. అది జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, మన కన్న తల్లిదండ్రులు అవ్వచ్చు, కట్టుకున్న భార్య అవ్వచ్చు, కట్టుకున్న భర్త అవ్వచ్చు, మన పిల్లలు అవ్వచ్చు, చదువు చెప్పిన గురువు అవ్వచ్చు, మన స్నేహితుడు అవ్వచ్చు, లేదా మన శ్రేయోభిలాషి ఎవరైనా అవ్వచ్చు, అంతెందుకు మన శత్రువైనా అవ్వచ్చు. మన కోసం మేలు చేసినారా అంటే వాళ్ళు చేసిన మేల్ని గుర్తు పెట్టుకొని, గుర్తించి వాళ్ళకి రావాల్సిన క్రెడిట్ ఇవ్వాల్సిన బాధ్యత, ఇప్పించాల్సిన బాధ్యత మనది. ప్రతిదీ ఎవరు చెప్పుకోరు, మేము మీకోసం ఇది చేసినాం ఎవరు చెప్పుకోరు. వాళ్ళు మన కోసం అయితే ఏదైతే చేసింటారో ఊరంతా తెలియకపోవచ్చు, మేలు పొందిన మీకు తెలిసింటుంది, చేసిన వాళ్ళకి తెలిసింటుంది. ఆత్మాభిమానం అడ్డొచ్చో, లేకపోతే మేలు పొందిన వాళ్ళ యొక్క ఆత్మాభిమానం పోకూడదనో వాళ్ళు విషయాన్ని బయటికి చెప్పకుండా ఉండిండొచ్చు. కానీ మేలు పొందిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మన కోసం ఎవరైతే కష్టపడి ఉంటారో, మన కోసం ఎవరైతే తోడ్పాటుని ఇచ్చింటారో, మనకి ఎవరైతే భరోసా ఇచ్చుంటారో వాళ్ళ క్రెడిట్ మనమే అడిగి మరీ వాళ్ళకి ఇచ్చేయాలి, మనమే వెతికి మరీ వాళ్ళకి ఇచ్చేయాలి, ఇప్పించాలి కూడా. ఇది మనందరి బాధ్యత. ఇట్లా చేస్తేనే రేపు నా పొద్దు ఇంకెవరైనా సరే ఎదుటి వాళ్ళ కోసం కష్టపడడం కానీ, లేదా ఎదుటి వాళ్ళకి సాయం చేయడం కానీ, వాళ్ళని ఆదుకోవడం కానీ, వాళ్ళకి భరోసా ఇవ్వడం కానీ చేయడానికి మనసు ఒప్పుతుంది. అందరికీ చెప్తాను, మళ్ళీ చెప్తాను, ఎవరైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారైనా సరే, ఎవరైనా సరే, మనకి ఎవరైనా మేలు చేసింటే ఆ మేల్ని గుర్తు పెట్టుకొని మళ్ళీ, లేదా ఆ మేల్ని గుర్తించి మళ్ళీ వాళ్ళ క్రెడిబిలిటీ, వాళ్ళ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మంది, ఇప్పించాల్సిన బాధ్యత కూడా మందే. మీకే చెప్తున్నాను, నీకు అందరికీ చెప్తున్నాను, వాళ్ళ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మందే.